ఈరోజైతే డే 2 గోవా అండి. పలోలం బీచ్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ బయలుదేరామని చెప్పాను కదా ఎస్టర్డే వ్లాగ్లో. ఆల్రెడీ మేము రాజ్బాగ్ బీచ్ చూసుకొని నెక్స్ట్ ఈ బీచ్కి వచ్చాము. ఆ వ్లాగ్ ఎవరైనా చూడకుంటే చూడండి, ఆ వీడియో కూడా మీకు ఇది అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే పలోలం బీచ్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి మేము మురుదేశ్వర్ టెంపుల్కి బయలుదేరాలన్నమాట. ఈ బీచ్ చూసుకొని ఈవినింగ్ కల్లా అక్కడికి రీచ్ అవ్వాలి. సో పలాలం బీచ్ చాలా బాగుందండి. అసలు వ్యూ అయితేను అక్క, అమ్మ, పిల్లలు, మా వారు అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. బోట్ రైడింగ్ అయితే హైలైట్ అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బోట్ రైడింగ్ వెళ్తామని. కానీ మా వారు సడన్గా మాట్లాడి మా ఫ్యామిలీ వరకే తీసుకెళ్ళేటట్టు మాట్లాడి అరేంజ్ చేశారనమాట. సో ఈ పలోలం బీచ్లోనే ఇక్కడి నుంచే మనం బటర్ఫ్లై బీచ్, హనీమూన్ బీచ్ కూడా విజిట్ చేయొచ్చు. అవి కూడా మీకు దీంట్లో చూపిస్తాను. బోట్ రైడింగ్ వెళ్తూ ఉంటే చాలా స్పెషల్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగా ఉంటుంది. ఎంతో అందంగా ఉందండి అసలు బీచ్ అయితే. ఏ బీచ్కి ఆ బీచ్ సపరేట్గా ఉన్నాయన్నమాట గోవాలో. అసలు ఒకదాని మించి ఒకటి అన్నట్టు అనిపిస్తుంది. తప్పకుండా నీట్గా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. డాల్ఫిన్స్ చూడొచ్చమ్మా. ఇడేసై అలా నీళ్ళు వస్తే ఇట్లా ఇట్లామా ఎదురుగా చిట్టి అక్క చూడేమో చూడు ఏమి వెళ్తుందా చూడు. అక్క మా ఇద్దరికి ఒక ఫోటో తీయక్క. ఇంకా అందరం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అనమాట. ఫోటోలు తీసుకోవడము, వీడియోలు తీసుకోవడము. వచ్చిన జనాలు కూడా ఫోన్లు పట్టుకొని వీడియోలు, ఫోటోలు, ఎంజాయ్మెంట్ సంగతి దేవుడికి. కానీ ఫోటోలు, వీడియోల కోసం వచ్చారే అనిపిస్తుంది. అసలు ఒక్కొక్కరు ఒక్కో వెరైటీగా ఉన్నారనమాట. నేనైతే అద్దాలు తగిలిచ్చేసాను. ఎలాగుందో ఏమో మీరే చెప్పాలి. ఇంకా మా వాళ్ళు చూడండి పోజులు ఎలా ఇచ్చారు. అబ్బా, ఒకరిని మించి ఒకరు ఏం స్టైల్స్ పడుతున్నారు. అబ్బో చూడడానికి రెండు కళ్ళు అయితే చాలలేదు. అసలు వ్యూ అయితే అండి అసలు ఎంత బాగుందంటే, అసలు సినిమా షూటింగ్స్, ఒక సాంగ్ షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అసలు మొత్తం అసలు ఎంత ఆనందంగా ఉందంటే చూస్తుంటే చాలా బాగుందండి బీచ్, పలోలం బీచ్. తప్పకుండా విజిట్ చేయండి. ఎవరైనా గోవాకు వచ్చేవాళ్ళు ఉంటే తప్పకుండా ప్లాన్ వేసుకోండి. ఇక్కడ బోట్ రైడింగ్ కూడా చాలా బాగా ఉంది. నాకైతే పిచ్చ భయం అండి అసలు బోట్లో వెళ్ళాలంటే, వణుకు పుట్టేసిందనమాట. అసలు అయినా కానీ ఎట్లాకట్లా మా వారు అందరు ధైర్యం చేసి ఎక్కిచ్చేశారు. కొంచెం లోపలికి వెళ్ళినాక కొంచెం ధైర్యం వచ్చిందనమాట. అప్పుడు దాకా ప్రాణం బిగబట్టుకొని కూర్చున్నాను. ఇవేనండి ఆ బోట్స్ అన్నీ కూడా, ఇవి రైడింగ్కి వెళ్తాయి అన్నమాట. వీటి కాస్ట్ వచ్చి మా వారేమో మా ఫ్యామిలీ వరకు అంటే అమ్మ, అక్క, నేను, మా వారు, పిల్లలు ఇద్దరు అందరం కలిపి ఒక 4000 అయిందనమాట. వాళ్ళు ఏంటంటే మొత్తం తీసుకెళ్ళేసి బోట్లోని మనకి అన్ని లైఫ్ జాకెట్, సేఫ్ జాకెట్లు అన్నీ వేసేస్తారు. నీట్గా చాలా సేఫ్గా తీసుకెళ్తారండి. అసలు ఎలా తీసుకెళ్తారో ఏమైనా భయపడ్డాను, కానీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు.
పోతూనే మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. హనీమూన్ బీచ్, అక్కడ మళ్ళా బటర్ఫ్లై బీచ్ అన్నీ చూపిస్తారు. మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. అంటే బోట్లో నుంచి పోతూ ఉంటే ఎలా ఉంటాయో మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా షేర్ చేస్తాను. చూడండి, చూసారా ఎంత బాగుందో, అలలన్నీ వస్తూ ఉంటే సముద్రం ఎంత ఆనందంగా అనిపిస్తుందో చూస్తుంటే. మా వాడైతే రామమ్మి మునగదామంటున్నాడు. నేను రానురా, నా వల్ల కాదు, నువ్వే మునిగని చెప్తున్నాను. వాడైతే ఎంత ఎంజాయ్ చేస్తాడో. వాడికి ఎప్పుడు సముద్రం నీరు, ఎప్పుడెప్పుడు గోవాకి వెళ్దామో, ఎప్పుడెప్పుడు మనం మునగాలని వాడికి ఒకటే ఆనందం అండి. ఇంకా చాలా చేయాలనుకున్నాడు కానీ పాపం అన్నీ అవ్వలేదు. ఇంకా ఉంటాయి కదా ఇవన్నీ, దాంట్లో గేమ్స్ అన్నీ కూడా ఆడాలనుకున్నాడు కానీ అన్నీ అవ్వలేదన్నమాట. కానీ కొంతలో కొంత హ్యాపీగా ఎంజాయ్ చేశాడు మా వాడైతే. అది నాకు చాలు. మా పాపకు కూడా కొంచెం భయం అండి, అయినా కానీ ధైర్యం చేసి సార్ చాలా డేర్గా అన్నీ ఫేస్ చేసిందనమాట. అందుకు హ్యాపీ అనమాట. సముద్రంలోకి రావాలంటే కూడా అమ్మాయికి భయం అనమాట. కానీ ఈసారి బాగా మునగడము అంతా కాలంగట్ బీచ్లో కానీ బాగా ఎంజాయ్ చేసింది. నీట్గా ఉందండి బీచ్ అయితే. ఎక్కుమ్మా, మీరు ఎక్కండి ముందు. అమ్మాయి కాదు, మేము లోటర్లోకి పోయిన తర్వాత ఎక్కువ. నువ్వు ఎక్కువ ఫస్ట్, అక్కడ ఎక్కలేవని. మేము కూడా ఎక్కుతాం, నువ్వు కూడా ఎక్కువ. నేను తీస్తున్నాను. సేఫ్ కానీ స్విచ్ ఎందుకు ఆగిపోయిందా? ఆన్ చెయ్యి. కొంచెం ఏంటో మన వల్ల ఏం కాదులే. సూపర్గా ఉంటుంది కదా. ఇప్పుడేం తీసుకోవచ్చు వెరైటీగా. ఇంకా బోట్లో అయితే వెళ్తున్నాము. ముందు మా అమ్మని ఎక్కిచ్చేశారు, ఎందుకంటే మళ్ళా కొంచెం లోపలికి వెళ్ళినాక ఊగుతుందనమాట బోట్. అప్పుడు ఎక్కడం కష్టపడి ముందు మా అమ్మ వారికి ఎక్కించారు. మా పాపను కూడా ఎక్కిస్తున్నాము, కానీ వద్దండి లోపలికి వెళ్ళినాక ఎక్కిద్దామన్నారు. కొంచెం లోపలికి పోయినాక అందరం ఎక్కామండి. వాళ్ళు అక్కడ చిన్నది పెట్టేశారనమాట ఎక్కేదానికి, స్టెప్స్ లాగా. అటు ఇటు పట్టుకుంటారు, అలలు వస్తూ ఉంటే కొంచెం లోపలికి పోనిచ్చి అక్కడ అందరము నీట్గా ఎక్కేసేసి ఇంకా కూర్చున్నాం అనమాట. లైఫ్ జాకెట్స్ వేసుకొని. ఇక్కడ చూసారా అవి ఎంత బాగున్నాయి, రిసార్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. అవి బాగా హనీమూన్కి వచ్చిన వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఎంజాయ్ చేయడానికి బాగుంటుందండి. అలాగే అది ఎంత రేటు ఉంటాయేమో కూడా చాలా కాస్ట్ ఉంటాయి, అదేమో నాకేం ఐడియా లేదు. చాలా బాగుందండి అసలు. బాగా నాకు తెలిసి ఇక్కడికే సెలబ్రిటీలు వాళ్ళు కూడా ఇక్కడ కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారని అనిపించింది. బాగుంది అసలు వ్యూ అయితే. ఇక్కడ ఏంటంటే ఇంకా లోపలికి పోనిస్తున్నారనమాట బోటుని. ఇవలాగా పెద్ద పెద్ద కట్టెలు పెట్టి కింద ఏదో దోస్తూ కొంచెం అంటే సపోర్ట్ అనమాట, బేస్ సపోర్ట్ లాగా. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, నాకైతే చిత్రంగా ఉంది. నా వల్ల కాదు స్వామి, నేను రానని చెప్తున్నాను. మా వారైతే లేదు రా, నేను ఉండలేదా అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారనమాట. చూద్దాం, దేవుడి మీద భారం వేసి ఎక్కేశారనమాట ఎట్టయితేనేమి. అదెందుకు బాబా, అదెందుకట్ట? ఓకే, నేను రాను రే. ఒరి నాయనో, నేను ఎక్కను. అయ్యి బాబాయ్, నేను ఎక్కను రే. మీరు వెళ్ళిరా, నేను ఎక్కడ కూర్చొని ఉంటా. మీరు వచ్చిందాకా కుసుమా, ఓయ్ మన ఇద్దరు ఎక్కడ కూర్చొని ఉన్నాము, వాళ్ళు పోయేసి వస్తారు. ఓకేనా? ఎందుకు తొక్కరు నాకు అర్థం కాదు.
చెప్పులే అయ్యి వదలమ్మా. చాలా మంది ఉన్నారు దాంట్లో. మొత్తాన్ని ఎక్కిస్తారమ్మా మామూలుగా మనం మాట్లాడుకున్నాం కాబట్టి. ఓకే ஒரு నాయన నేను దిగేస్తాండారే ఆపంటారే ஒரு నాయన ఆపంటారే. నాకు ఒక కోరిక ఉంది, కర్ర తీసుకొని ఆయిస్తున్నట్టు బోట్ వేస్తా పాట బోట్ కుసుమా చూడు భలే ఉంది. కుసా ఇటు చూడు. మమ్మీ మమ్మీ వంగవాక సూపర్. మమ్మీ నిలబడొచ్చా నిల్చోవచ్చా? జాగ్రత్త ఫోన్ పడిపోయింది. ఎందుకు పడచ్చా? థ్యాంక్ యూ. ఇది భలే ఉంది. మమ్మీ ఏం భయపడలే. తీసుకోండి. వాడు ఎంజాయ్, వాడు అసలు విన్నాడు బయట. అమ్మ కూర్చోవాలంట. అమ్మ సాయి అబ్బా ఏముందక్క. అక్క అక్క ఎట్టుందా? మమ్మీ హాయ్. కుసా సూపర్. అక్క ఈ కొండలు అక్క ఈ కొండ చూడక్క చుట్టూరు నీళ్ళే. ఓకే ఓకే నీకు ఎక్కడ పోయినా పాటలే.
నరాలు కట్ అయిపోతున్నాయి సార్. మీరు అలా పాడవాకండి ఇప్పుడు. బాయ్. ఫోన్ జాగ్రత్తగా ఉందిలే. చూడ ఏముందా? మంకీ ఐలాండ్. మంకీ ఐలాండ్. ఓకే. ఓకే. మంకీ ఐలాండ్ అంటే మా అమ్మ కోతులు అక్కడికి ఎలా వెళ్తాయి అని అడుగుతుంది. నాకైతే నవ్వలేక పట్టు ఉబ్బిపోయింది మా అమ్మ వేసే జోకులకి. అది కోతులు వెళ్ళవమ్మా, దాని పేరు మంకీ ఐలాండ్ అంటాం, అంతేగాని దానికి కోతులు వెళ్తా వస్తాయి ఏమి ఉండవంటే. ఓహో అవునా అంటది. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళినాక మా అమ్మ చెప్తుంది, కొంచెము నీళ్లు నోట్లో వేసుకొని చూసినాను, ఉప్పుగా ఉన్నాయమ్మా అంటుంది. సముద్రంలో నీళ్ళు ఉప్పుగా ఉండక తీయగా ఉంటాయి అనుకుని నవ్వి నవ్వి పట్టు ఉబ్బిపోయింది నాకైతే. మా అమ్మ వేలో మా అమ్మ ఉంటుందండి. అసలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అయితేను నాకైతే ఎక్కిన దాకా ప్రాణం పోయింది, కానీ ఎక్కి దేవుడా బాబా నీదే భారం, అందరిని నువ్వే కాపాడాలనుకుంటూ ఎక్కాను. ఎక్కి బోటు బయలుదేరినాక చాలా బాగుందండి. అంటే స్టార్టింగ్ కొంచెం అలలు వచ్చాయి, కానీ కొంచెం ముందుకు వెళ్ళినాక అసలు రోడ్డు మీద పోతున్నట్టే ఉందన్నమాట. నీట్గా చల్లగా గాలి అసలు సూపర్గా ఉందండి. అసలు చూడడానికైతే రెండు కళ్ళు చాలలేదు. ఏది మిస్ చేయకుండా మొత్తం వీడియో తీస్తూ వచ్చానన్నమాట. ఓకే, ఇది బటర్ఫ్లై బీచా? షేప్ అలా ఉంటుందనే? ఓకే ఓకే. నిజంగా ఎవరు చూసా? మనం ఏడ వస్తాం అక్క? అదంతే నా మెంటాలిటీ. బా కొండలు. అమ్మ ఫోన్ జాగ్రత్త, లోపల పెట్టుకొని జూమ్ చేస్తాక. ఖుషి హ్యాపీ వాట్ మమ్మీ? ఇటు ఇక్కడ పెట్టే ఏం కాదు, పెట్టొచ్చాడు ఏం కాదు. ఈ బొక్కలు అటు చూడమా ఎంత బాగుందనా. సైడ్ చూడమా నీళ్ళ. మమ్మీ మేము బీచ్కి వచ్చా.
రౌడీ సముద్రం నడుపుతా ఉన్నాను అంతే పట్టేసుకోవాలి ఈరోజు. ఆయన అన్యాయం అయిపోయాడు. అయినా ఆయన అన్యాయం. అది కదా పాప నా తెలిసి సెట్ ఉంటుందని ఇక్కడికి వచ్చి నాకు అన్నీ. అబ్బా మా ఆనందానికి అయితే అస్సలు అబ్బా ఇంక చెప్పనక్కర్లేదు. నా నోరేంది అంత పెద్దదైపోయింది అనిపించింది. అక్కడ సౌండ్స్కి వినిపించట్లేదు అనమాట వాయిస్ అక్కడ, అందువల్ల అలాగ వచ్చిందండి గొంతు. బాగా కొంచెం గొంతు ఎక్కువగానే ఉంది. ఇక్కడ బటర్ఫ్లై బీచ్ వస్తుంది కదా చూడండి, ఆ సైడు అలాగా వ్యూ లాగా ఉండేది బటర్ఫ్లై బీచ్. బటర్ఫ్లై షేప్లో వస్తుందండి, కొండలు రెండు పక్కల కొండలు, మధ్యలో చిన్న ప్లేస్ లాగా ఉంటుంది. నేనేదో బటర్ఫ్లై బీచ్ అంటే అది కూడా మనము దిగి రెండుసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అన్నీ ఉంటాయేమో అనుకున్నా, కానీ అంత అంటే దిగి ఉండొచ్చు కానీ అక్కడ ఏమి అంటాం కదా షాపులు ఇలాగ ఏమి కూర్చొని ఏదైనా తినేది అలా ఏమి ఉండవు అనమాట. జస్ట్ అలా చూసేసుకొని ఇలాగ షిప్లోనే వెళ్ళి కొంతసేపు అలా చూసుకొని కొంతసేపు దిగి అలా తిరిగేసి మళ్ళీ దాంట్లోనే ఎక్కి రావాలన్నమాట. అది నేను ఇంతవరకు చూడలేదు. మా పిల్లలు అదే చెప్తున్నారు. అది అలా మా అన్ని బీచెస్ లాగా లేదనమాట. మామూలుగా అలాగ వెళ్ళి చూసేసి మళ్ళీ షిప్ ఎక్కి వచ్చేయడమేనమాట. కానీ మేము దిగలేదులేండి, అంటే మా అమ్మ వాళ్ళందరూ భయపడుతున్నాం అనమాట. ఏంటంటే మళ్ళీ దిగి ఎక్కాలంటే ఎందుకు అనవసరంగా టైం వేస్ట్, మళ్ళీ పిల్లలంతాను ఇక్కడి నుంచే చూద్దామని చెప్పి చూడండి జూమ్ చేస్తే అదండి బటర్ఫ్లై బీచ్. చాలా బాగుంది కదా, ఇలాగే ఉంటుందండి. నేను తర్వాత చూశానమాట గూగుల్లో వాటిల్లో, అప్పుడు దాకా నాకు తెలియదు బటర్ఫ్లై బీచ్ అంటే అది కూడా బాగా పెద్ద బీచ్ ఏమో, ఇప్పుడు కాలంగట్ బీచ్ లాగా ఈ రాజ్బాగ్ బీచ్ లాగా బాగా ఉంటుందేమో, దిగేసి రెండుసేపు ఉండొచ్చు ఒక అరగంట అనుకున్నా, కానీ అంత కొంచెం చిన్నదనమాట. అయితే చాలా బాగుంది, అందంగా ఉంది. చూడండి ఆ షేప్ చూడండి, బటర్ఫ్లై షేప్లో అలాగా అందరూ ఇలాగే షిప్పుల్లో వెళ్ళి బోటుల్లో వెళ్ళి కొంతసేపు అక్కడ దిగి అలాగా తిరిగేసి వస్తున్నారు. మా వాళ్ళని అడిగాను దిగుతారమ్మా దిగుతామంటే దిగుదామంటే వాళ్ళు ఏం వద్దన్నారు పిల్లలు. ఇంకా మా వారు కూడా వద్దులే ఇంకా రిటర్న్ అవుదాము అన్నారు. ఇంక సరే అని మేము అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. అదండి ఈ వీడియోలో నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మిగతాది చాలా పెద్ద వీడియో అయిపోతుందని ఇక్కడ వరకే నేను ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను హనీమూన్ బీచ్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇలాగే లెంత్ ఎక్కువైపోయిందండి ఇప్పటికే, కాకపోతే అందుకే ఇంకా 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇది పార్ట్ 1 వీడియో అనమాట. పార్ట్ 2 వీడియోలో రిమైనింగ్ వీడియో వస్తుంది. సో ఆ రిమైనింగ్ వీడియో మొత్తం అయినాక అక్కడ నుంచి మేము మురుదేశ్వర్కి బయలుదేరామన్నమాట. ఈవినింగ్ కల్లా టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇంకా ఆ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుందన్నమాట. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామో అనేది మీతో పంచుకోవాలని ఇదంతా మీతో షేర్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు కనుక బోర్ కొడితే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కూడా ఖచ్చితంగా చూడండి వీడియో, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా అక్కడే ఉన్నామా అన్నంత హ్యాపీనెస్ మీకు వస్తుంది ఖచ్చితంగాను. అంత క్లారిటీగా అంత బాగా మనం అక్కడే బోట్లో ఉన్నామనే ఫీలింగ్ మీకు వస్తుందని నేను అనుకుంటున్నాను. సో అదండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.